మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మెట్రో ఉదయం వరంగల్ కార్యాలయంలో నేడు మెట్రో ఉదయం నెట్వర్క్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబోయే 100 టీవీ లోగోని ఆవిష్కరించడం జరిగింది. గౌరవ చైర్మన్ ఎల్ఎన్ గారి సారథ్యంలో మరో నూతన ఛానల్ ప్రజలకు అందుబాటులోకి రానుందని డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ గారు హాజరు కాగా స్టూడియో ఇన్ఛార్జ్ అమరేంద్రాచారి, వరంగల్ బ్యూరో చీఫ్ ఉల్లి వెంకటేశ్వర్లు, వరంగల్ అర్బన్ జర్నలిస్ట్ మిత్రులు శ్రీనివాస్, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మెట్రో ఉదయం ప్రేక్షకులకి అలాగే మెట్రో ఉదయం యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారం. నేను ఉల్లి వెంకటేశ్వర్ని, వరంగల్ మెట్రో ఉదయం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఒక ప్రత్యేక సందర్భంలో మనందరం సమావేశం కావడం జరిగింది. మనందరం గత 13 సంవత్సరాలుగా ఎల్ఎన్ గారి సారథ్యంలో మెట్రో ఉదయం అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజానికి, సమాజంలోని వ్యక్తులకి మరియు ప్రభుత్వాలకి మధ్య సారథిగా ఉంటూ బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం రంగాల్లో తన నెట్వర్క్తో దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది. దానిలో భాగంగా నేడు మనం 100 ఛానల్ లోగోను ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది మన మెట్రో ఉదయం పరివారం మనందరికీ కూడా ఒక గర్వకారణం. అలాగే గత 13 సంవత్సరాలుగా మెట్రో ఉదయం, దోహిల్ ఛానల్, అలాగే సి ఛానల్, చట్టం నెట్వర్క్ ఇవన్నీ కూడా మనం నడుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి ఇప్పుడు 100 టీవీ కూడా కొత్తగా మనం ప్రారంభించబోతున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం రంగంలో ఉంటూ మనం క్రియాశీల పాత్ర పోషిస్తున్నాం. అంతే బాధ్యతగా ఇక ముందు కూడా ఈ 3 ఛానల్ని ఎలాగైతే సమాజంలో ప్రేక్షకులు ఆదరించారో ఆ విధంగానే మనం ముందుకు రాబోతున్నాం. మన 100 టీవీని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే రేపటి రోజున మే 31వ తేదీన హైదరాబాద్లో కేంద్ర కార్యాలయం, మెట్రో ఉదయం కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానిలో కూడా మీడియా మిత్రులు, గౌరవ అతిథులు, పుర ప్రముఖులు, సమాజంలో ఉన్నటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జూన్ 9వ తేదీన మెట్రో ఉదయానికి సంబంధించినటువంటి పత్రిక మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులు అందరి యొక్క సమావేశము ఒక రోజు కంప్లీట్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో కూడా అందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఇవాళ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒక వరంగల్ సంబంధించినటువంటి ఆఫీస్ ప్రారంభించి మనం దాదాపు ఒక 6 నెలల సమయం గడిచిపోతుంది. ఈ 6 నెలల సమయంలో గౌరవ డిప్యూటీ చైర్మన్ గారి సూచనలు, సలహాల మేరకు వారు అందిస్తున్నటువంటి ఆదరణ, సలహాలు, గైడ్ లైన్స్ లో చాలా చక్కగా మేమందరం సమిష్టిగా పనిచేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులందరం కూడా ఈ విధంగానే మీ అందరి సహకారాన్ని అందిస్తారని, ఇంకా మనందరం బాధ్యతాయుతంగా సమిష్టిగా ముందుకు వెళ్తామని ఆశిస్తూ మెట్రో ఉదయానికి సంబంధించినటువంటి పత్రిక మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులు అందరి యొక్క సమావేశము ఒక రోజు కంప్లీట్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో కూడా అందరూ కూడా రావాల్సి ఉంటుంది. ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాల మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మెట్రో ఉదయం గౌరవ యాజమాన్యానికి మరియు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. మెట్రో ఉదయం అనేది కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్థానాన్ని ప్రారంభించుకున్నది 2013 నుండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు జర్నలిజం ద్వారా విస్తృత సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు అయితే పొందింది. మరి 2 రాష్ట్రాల్లో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మరి సంస్థకు వార్తలు అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారు కూడా వారధిగా నిలుస్తూ ఎన్నో విషయాలను తమ జర్నలిజం ద్వారా ఈ మెట్రో ఉదయం ఛానల్ ద్వారా కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. మరి ఈ ప్రస్థానంలో మరి తెలంగాణలోని సుమారుగా 14 జిల్లాల్లో మనకు ఏకైక అంటే నెట్వర్క్గా సుమారు 80 నుండి 100 మంది విలేకరుల వరకు ఉన్నటువంటి ఒక సంస్థగా మనము భావించవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు మంచి నెట్వర్క్ అయితే ఉంది. రోజు కనీసం మనకు స్టూడియో నుండి ఒక 20 వార్తలు, మినిమం 3 ఛానల్ కలిపి 20 వార్తలు మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గౌరవ చైర్మన్ గారు విలేకరులకు, ఇటు సంస్థను ఎప్పటికప్పుడు ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే మరి తెలంగాణకు 2వ రాజధానిగా చెప్పుకున్నటువంటి మరి వరంగల్ నగరంలో ఇక్కడ నగర నడిబొడ్లో కూడా మనం మెట్రో ఉదయం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి చుసుకపోయి ప్రజలకు అండగా ఉంటూ మరి జర్నలిజాన్ని కూడా మనం ఇక్కడ మంచి వార్తలు ఇస్తూ అందరి మండలాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా కానీ, ఇటు ఆంధ్రలో కానీ మరి స్టూడియో ద్వారా కూడా మనము చక్కగా వార్తలు ఇస్తూ ఇటు విలేకరులను పెంచుకుంటూ వృత్తిలో నైపుణ్యాన్ని కనబరుస్తూ ఒక మంచి గుర్తింపు సంస్థగా మెట్రో ఉదయానికి అయితే మంచి పేరైతే వచ్చింది. ఇట్లా ఎదుగుతున్న క్రమంలోనే
మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయం అంటే వరంగల్ నుండి 2 రాష్ట్రాలకు మేము ఎదుగుతూ హైదరాబాద్లో తెలంగాణ కేంద్ర కార్యాలయం కూడా రేపు 31 నాడు ప్రారంభించుకోవడానికి చాలా ఏర్పాట్లు జరుగుతాయని చెప్పడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ క్రమంలోనే మరి వచ్చే జూన్ 9 నాడు కూడా 13 సంవత్సరాల ఒక మెట్రో ఉదయం పండుగను గౌరవ చైర్మన్, పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన విలేకరుల ఒక పండుగను అయితే మేము ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. మరి ఒక వ్యక్తి అంతే ఇంతింతై వటుడింతై అనే విధంగా ఈ ఛానల్ మరి వీళ్ళందరి ప్రోత్సాహం ఉన్నది, అందరి కష్టం ఉన్నది. ఒక చైర్మన్ గారి సహకారం, సూచనలు, ఆధారాలు, డిప్యూటీ చైర్మన్ గా నా యొక్క సహాయ సహకారాలు, మళ్ళీ మా ఈ ఇద్దరితో పాటు మిగతా విలేకరులు కూడా వారు కష్టపడుతూ వార్తలు తీసుకొస్తూ సంస్థ ద్వారా నెట్వర్క్ డెవలప్ చేసుకుంటూ మరి ఈ స్థాయి అంటే వరంగల్ గడ్డ మీద నుంచి మరి హైదరాబాద్ కూడా ఒక ప్రస్థానాన్ని మరి తయారు చేసుకుంటుంది. మరి ఇంత మంచి నెట్వర్క్ అనే సంస్థను ప్రజలు ఆదరించాలి, అభిమానించాలి, ప్రోత్సహించాలి. మేము మీకోసం, మీరు మా కోసం అనే ఒక సహాయ సహకారంతో ముందు పోవాలన్నది మా యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఈ జూన్ 9, 13 వార్షికోత్సవానికి అందరూ కూడా అంటే అభిమానులు కూడా అంటే ప్రేక్షకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, అందరూ కూడా హాజరై మాకు వెన్నంటి ప్రోత్సహించాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ. థ్యాంక్ యూ.